హలో ట్రేడర్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? ఫైన్. ఈరోజు ట్రేడ్ ఏం జరిగింది తమ్ముళ్ళు చూసారు కదా. మార్కెట్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేస్తారు. మార్కెట్ని ప్లీజ్ దయచేసి బ్లేమ్ చేయకండి. మనం చేసే మిస్టేక్ల వల్లనే మార్కెట్లో డబ్బులు కోల్పోతాం తప్ప నిజంగా మార్కెట్లో డబ్బులు పోవండి. ఎప్పుడు పోతాయి తెలుసా మార్కెట్లో డబ్బులు? మీరు తెలిసి తెలియక ట్రేడ్ చేయడం వల్ల, గ్రీడీకి వెళ్ళి హోల్డ్ చేయడం వల్ల, లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వడం వల్ల, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల, ఓకేనా. అండ్ మార్కెట్లో మీకు ఏ రీజన్ లేకుండా ఎంటర్ అవుతారు కదా, లాస్ అవుతారు. నేను ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటి, అసలు ఏం జరిగింది, మనం అసలు ఎందుకు తీసుకున్నాం ట్రేడ్? లాజిక్ ఉండాలి సార్, ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. కాకపోతే తేడా ఏంటి, మిగతా వాళ్ళకి మన ట్రేడ్ పల్స్ తెలుగు వాళ్ళకి తేడా ఏంటి? సింపుల్ అండి. అందరూ ఏం చేస్తారంటే 20 రూపీస్ 30 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటారు, 50 రూపీస్ 100 రూపీస్ టాప్ లాస్ పెట్టుకుంటారు. దానికి భిన్నంగా జరగడమే ట్రేడ్ పల్స్ తెలుగులో జరుగుతుంది. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఏం చేస్తాం సార్, అందరికీ తెలుసు, అందరు లైవ్లో చూస్తున్నారు సార్. నేనేం అయిపోయిన వీడియోని మాట్లాడట్లేదు, రికార్డింగ్ చేసి మాట్లాడట్లేదండి. లైవ్లో మన యాప్లో అప్డేట్స్ ఇచ్చిన తర్వాత లైవ్లో మన వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాము. దాని తర్వాతనే ఈరోజు వీడియో చేస్తాము. అర్థమవుతుందా? సో 30 to 40 రూపీస్ అన్నది మా స్టాండర్డ్ లాస్. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా తెలియకపోతే 30 రూపీస్ అంటే ఓన్లీ 30 రూపీస్ కాదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 క్వాంటిటీస్ తీసుకున్నాను అనుకోండి, 90 into 30 2700, ఓకేనా. ఒకవేళ 40 రూపీస్కి నీ స్టాప్ లాస్ అనుకుంటే 90 క్వాంటిటీ 3600 రూపీస్ అనేది నా స్టాప్ లాస్ ఉంటుంది. అర్థమవుతుందా? నియర్ టు 3600. ఇంతకు మించి నేను మార్కెట్కి స్టాప్ లాస్ ఇవ్వను సార్, నేను ఫిక్స్ అయిపోతాను అనమాట. ఇంతకు మించి నేను స్టాప్ లాస్ ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా 900 క్వాంటిటీతో చేస్తాను మార్కెట్ కండిషన్స్ని బట్టి. అప్పుడు నేను ఇచ్చే లాస్ 36,000. ఇంతకు మించి నేను ఇవ్వను. అర్థమవుతుందా సార్? నేను ఇది కనుక మెన్షన్ చేస్తే నాకు ఇప్పటికీ ఎన్ని కామెంట్స్ వస్తాయో తెలుసా? నెగిటివ్ కామెంట్సే ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఏమి ఈ పొజిషన్ చూపించట్లేదు. ఎందుకంటే మనకు మీ దగ్గర నుంచి ఏం ఆశించాల్సిన అవసరం లేదు కాబట్టి, మీకు ఏదో గొప్పలు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం మార్కెట్ నేర్చుకుంటున్నాం, స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాము, మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాము. అర్థమవుతుందా సార్? సో కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తుంటే దయచేసి 15 క్వాంటిటీతో మాత్రం చేయకండి సార్. మినిమం 30 క్వాంటిటీతో చేయండి. పర్లేదు, లాస్ అవుతారా కానివ్వండి, పర్లేదు. మీరు 30 క్వాంటిటీకి లాస్ తీసుకునే ధైర్యం లేనప్పుడు 300 క్వాంటిటీ వేసి ఎప్పుడు ప్రాఫిట్లోకి వస్తారు? 900 క్వాంటిటీస్ ఎప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు సార్? రిస్క్ లేకుంటే మజా రాదు సార్. అట్లా అని చెప్పేసి మా సార్ చెప్పిండని చెప్పేసి రేపు 900 క్వాంటిటీ వేయకండి సార్ ప్లీజ్, దయచేసి. పుణ్యం ఉంటుంది. ఇట్లా చేయొద్దు. మళ్ళీ రిస్క్ తీసుకోవాలంటే స్టెప్ బై స్టెప్. మార్కెట్ కూడా సార్, మీకు మార్కెట్ కూడా అదే చెప్తుంది. నాకు అందుకే మార్కెట్ అంటే ఇష్టం. మార్కెట్ కూడా స్టెప్ బై స్టెప్పే పెరుగుతుంది. బుయ్యని పెరగదు, డుయ్యని పడదు. అర్థం చేసుకోండి సార్. మార్కెట్ కూడా స్టెప్ బై స్టెప్ పెరిగిందంటే కొంచెం తగ్గుతుంది, పెరిగితే మళ్ళీ తగ్గుతుంది. అర్థమవుతుందా? పెరిగితే మళ్ళీ తగ్గుతుంది, స్టెప్ బై స్టెప్పే పెరుగుతుంది మార్కెట్ కూడా. మనమే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వాలనుకుంటాం. ఫైన్. ఈరోజు లాజిక్ ఏంటంటే సింపుల్ సార్, సింపుల్. నేను చెప్తాను కదా, మార్కెట్ని నేను ఎక్కువ కాంప్లికేటెడ్ పెట్టుకోనండి. 1, నా ఎల్లో బాక్స్ పైన ఓపెన్ అయింది మార్కెట్. 2, నా టార్గెట్ టచ్ కాలేదు. 3, గ్యాప్ అప్ అయింది. సింపుల్. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి సార్. మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. చూస్తాను సార్, నా మెయిల్ ఐడి మీకు ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీక్లో. ఎవరైనా సరే మనం చెప్పిన పాయింట్లు బ్యాక్ టెస్ట్ చేసి మనకు మెయిల్ చేస్తుంటే అందరికి రిప్లై వస్తుంది సార్. నోట్ డౌన్ చేసుకోండి. ఏం పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నామో నిజంగా ఆ పాయింట్ బ్యాక్ టెస్ట్ చేస్తే జరుగుతున్నాయా లేదా అనేది మీరు గమనించాలి. ఓకేనా? సో అదే ఉద్దేశంతో ఇక్కడ చూడండి. ఏంటి ఫస్ట్ పాయింట్, మన మేజర్ జోన్. సెకండ్ టార్గెట్. థర్డ్ గ్యాప్ అప్. యాక్చువల్గా మన వ్యూ ఏముంది సార్, నిన్న మొన్న అంతకుముందు కూడా బుల్లిష్. అంతేనా? మీకు చెప్తాను. ఇప్పుడు కూడా నా వ్యూ బుల్లిష్ అని ఎందుకు చెప్తాను మీకు. మీరు లాజిక్ అర్థం చేసుకోండి, మార్కెట్లో స్ట్రక్చర్ అర్థం చేసుకోండి, అంతే. ఫైన్. యాక్చువల్గా కరెక్ట్ ఎంట్రీ పడితే సార్, మీకు తెలుసు కదా మార్కెట్ క్లోజింగ్స్, రైట్? మార్కెట్ క్లోజింగ్, మార్కెట్ హై నిన్నటిది, ఇవి రెండు మీకు తెలిసిందే కదా సార్. ఇదిగోండి నేను లైన్ వేసుకుంటున్నా. నేను మీకు చెప్పింది చేస్తాను సార్. నన్ను క్వశ్చన్ అడిగారు ఎవరు, నాకు బాగా అంటే మనసులో పడిపోయింది అది. మీరు ఇన్ని చెప్తున్నా సార్, మీరు చేస్తారా అసలని. ఎందుకు చేయండి సార్, నేను చెయ్యింది ఎందుకు చెప్తాను సార్?
మీరు చేసే తప్పులు వద్దనే నేను చెప్తున్నాను సార్. ఇక్కడ మీరు చేసే తప్పులు, మీరు చేసే మిస్టేక్స్ ఇవన్నీ వద్దు, చేయకండి అని చెప్పే మనం చేసేదే చెప్తున్నాం ఇక్కడ. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం సార్. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? నమ్ము అని బతలాడన్నా బతలాడలేను కదా సార్, నమ్మించలేను కదా. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు సార్, మీరు నమ్మరు. కొందరు స్టూడెంట్స్ ఉన్నారు సార్, నేను పేరు తీయను కానీ కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు జస్ట్ మనకు ఉన్నైతే ఏవైతే 4 స్ట్రాటజీస్ చెప్పామో వీటి మీదనే డైలీ 1000+ ప్రాఫిట్లు తీస్తున్నారు సార్. ఎవ్రీడే నేను చూస్తున్నాను, వీళ్ళు మనకు స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు. సో ఇదేదో గొప్ప చెప్పట్లేదు సార్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మీరు కష్టపడడం స్టార్ట్ చేయండి సార్. ఫస్ట్ కష్టపడండి సార్. కష్టపడకుండా సుఖపడడం అంటే ఎట్లా వస్తుంది సార్? రైటింగ్ కొంచెం డేంజర్గా ఉందేమో, సారీ. కష్టపడండి సార్. మీరు కష్టపడితేనే సుఖపడతారు. ఇప్పుడు సుఖపడితే కష్టపడతారు. ఫైన్, ట్రేడ్కి వద్దాం సార్. సింపుల్, ఏం లేదు. నిన్నటిది ఏం సార్? ఇది క్లోజింగ్, నిన్నటి హై. సింపుల్, ఇవి రెండు నేను డ్రా చేసుకున్నాను సార్. ఓకేనా? ఇవి రెండు నేను డ్రా చేసుకుంటాను, ఎప్పటికి చేసుకుంటాను, ఇవన్నీ చూస్తాను. డ్రా చేసుకోవడం అంటే నేను అందరిలాగా లైన్స్ చేసుకున్నాను, నేను కళ్ళతో చూసుకుంటాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చూసుకుంటాను. ఫైన్. ఇక్కడ ట్రేడ్కి రీజన్ చూడండి సార్. ఫస్ట్ టైం మార్కెట్ ఏం చేసిందంటే రిజెక్షన్ తీసుకుంది ఇక్కడ, రైట్? రిజెక్షన్ తీసుకొని బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, హయ్యర్ హై ఫామ్ అయింది. హయ్యర్ హైలో ప్రతి చోట ఫామ్ అయితే కాదు సార్, ఇట్లా కండిషన్ ఉండాలి. కండిషన్ నిన్నటి క్లోజింగ్ హైకి మధ్యలో మార్కెట్ వెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడం జరిగింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. నాకు ఇది ఫస్ట్ సైన్. సెకండ్ హయ్యర్ హై, సెకండ్ సైన్. ఇప్పుడు నేను రిట్రేస్మెంట్ కోసం చూడాలి. ఓకేనా? రిట్రేస్మెంట్ ఇక్కడికి వచ్చింది. చాలామంది మిస్టేక్ చేస్తారు సార్. మీరు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ మీరు ఇవి చేస్తారు సార్, నేను చెప్తున్నాను కదా. ఇది చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. చాలామంది 50% రిట్రేస్ మీద వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే రిట్రేస్మెంట్కి ఇలా తీసుకుంటారు. ఓకేనా? ఇలా తీసుకుంటారు కదా, రైట్. కొందరు ఏం చేస్తారు చెప్పరా, మా క్యాండిల్ ఓపెన్ నుంచి హైకి తీసుకుంటారు, క్యాండిల్ ఓపెన్ నుంచి క్లోజ్. ఫైన్. ఇక్కడ మీరు గమనించండి, కొత్త పాయింట్ నేర్పిస్తున్నాను ఈరోజు. మార్కెట్ క్లోజ్ నుంచి మార్కెట్ ఓపెన్, ఇది ఓపెనే కదా సార్, ఇది క్లోజే కదా సార్. మార్కెట్ క్లోజ్ నుంచి ఓపెన్కి వేసుకున్న తర్వాత ఈ మధ్యలో లైన్ ఉంది కదండి, ఈ సెంటర్ యారో మార్క్ లైన్ని 50% లెవెల్ అంటారు. ఓకేనా? చాలామంది ఇక్కడ తీసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ 50% లైన్కి టచ్ అయ్యి గ్రీన్ ఫామ్ అయింది కదా అని ఇక్కడ తీసేసుకుంటారు. వద్దు సార్, ఎప్పుడు కూడా బాడీ టు బాడీ చూడకండి ప్లీజ్, దయచేసి మార్చుకోండి. మీరు మార్చుకోండి. బాడీ టు బాడీ కంపారిజన్ చేయొద్దు, దానికి వేరే స్ట్రాటజీ ఉంటుంది సార్. బాడీ టు బాడీ స్ట్రాటజీ వేరే ఉంటుంది, నేను చెప్తాను అది. ఎప్పుడు కూడా విక్ టు విక్కే తీసుకోండి సార్. ఎప్పుడు కూడా విక్ టు విక్కే తీసుకోవాలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. విక్ టు విక్కే తీసుకోండి, రైట్? విక్ టు విక్ తీసుకున్న తర్వాత మీకు నిజంగా ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయితే, ఓకేనా, ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ కాల్ సైడ్ వెళ్ళిపోండి. సో నేను ఇప్పుడు పర్సంటేజ్ తీసుకున్నాను 50%. నాకు ఎక్కడా కూడా దీనిపైన అంటే కిందికి పోకముందు రిజెక్షన్ క్యాండిల్లో గ్రీన్ ఫామ్ కాలేదు సార్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అవ్వద్దండి, దీనికి టచ్ అయ్యి అదే క్యాండిల్ గ్రీన్ ఫామ్ అవ్వాలి. నోట్ చేసుకున్నారా సార్? ఏమవ్వాలి? 1 minute టైం ఫ్రేమ్ కానివ్వండి, 3 minutes టైం ఫ్రేమ్ కానివ్వండి, ఇవి రెండే ట్రై చేయండి సార్. మళ్ళీ మీరు 5 minutes పోయి 10 minutes పోకండి, స్ట్రాటజీ వేరే ఉంటుంది, చెప్తాను. అవి కూడా టెన్షన్ లేదు. 10 minutesలో దాదాపు ఫస్ట్ క్యాండిల్ వద్దులేండి, కానీ 5 minutesలో ఫిబొనాచి క్యాండిల్ స్ట్రాటజీ చెప్తాను సార్ నేను నెక్స్ట్ వీక్. ఎవరైనా రిమైండ్ చేయండి, మర్చిపోతా ఒకవేళ. ఫైన్. నేను యాక్చువల్గా ఇక్కడ కాల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు కావాల్సిన క్యాండిల్ రాలేదు. పైకి వెళ్ళింది, వెయిట్ చేశాను. ఓకేనా? ఈ లెవెల్ కోసం వెయిట్ చేశాను సార్ నేను యాక్చువల్గా. ఓకేనా? కాకపోతే నాకు ఈ క్యాండిల్ చూసారా, 935 క్యాండిల్, నాకు ఈ క్యాండిలే కన్ఫర్మేషన్గా కనబడింది. సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఈ లో ఉందో దీనికన్నా కిందికి పోతే నా స్టాప్ లాస్ హిట్. సింపుల్ కదా. ఏమన్నా ఎక్కువ ఖర్చు ఉందా సార్? ఏమన్నా కష్టం ఉందా? పెద్ద నువ్వు 100 points తీసుకునే స్టాప్ లాస్ కూడా ఉందా? నా స్టాప్ లాస్ నాకు తెలుసు, నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ క్యాండిల్ లో కింద క్యాండిల్ క్లోజ్ అయితే నేను స్టాప్ లాస్ తీసుకుంటా అనుకున్నా. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం 165కి ఎంటర్ అయితే ఇది మళ్ళీ 156కి వచ్చింది. నేను ఇప్పుడు కూడా 156కి వచ్చినప్పుడు కూడా అప్డేట్ ఇచ్చాను. ఏమని అంటే, ఓకే 156 వచ్చేసింది, ఎగ్జిట్ అవ్వండి. ఎక్కువ లాస్ అంటే లైక్ అందరూ కూడా లాస్ తీసుకున్న రెడీగా ఉండరు సార్. కానీ నేను కోరుకునేది ఏం తెలుసా, మీరు ఎన్ని ఎక్కువ లాసులు తీసుకుంటే అంత సక్సెస్ అవుతారు. ఎటువంటి లాసులు తీసుకోవాలి?
ఎటువంటి లాసులు తీసుకోవాలి? గాల్లో దీపం పెట్టి దేవుడా అనే లాసులు వద్దు సార్ ప్లీజ్. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు, ఈ మార్కెట్ పోతుంది పైకి రావాలని దండం పెట్టి లాసులు తీసుకోవద్దు మీరు. మీరు తీసుకునే లాసులు ఎట్టుండాలంటే, ఎస్ ఇదిగో నా స్టాప్ లాస్ ఇక్కడ, నా ఎంట్రీ ఇక్కడ, నా టార్గెట్ ఇక్కడ, వెయిట్ చేస్తా, టార్గెట్ వస్తుందా స్టాప్ లాస్ వస్తుందా, రెండింటికి సిద్ధపడి స్టాప్ లాసులు తీసుకోండి సార్. రాసి పెట్టుకోండి, 2 నెలలలో మీరు ట్రేడర్ అవుతారు, 2 మంత్స్లో. ఈ ఫార్ములా మీరు కనుక పాటిస్తే కేవలం 30 క్వాంటిటీ సార్, ఎక్కువ వద్దు సారీ 30 క్వాంటిటీస్ వేయండి. ఈ ఫార్ములా పాటించండి, మీ స్టాప్ లాస్ని డిసైడ్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఎవ్రీడే నోట్ రాయాలి సార్, ఎవ్రీడే నోట్. నేను ఎందుకు సార్ ఎవ్రీడే వీడియోలు చేస్తారు మీకు తెలుసా? అసలు మీ అందరూ మీకు తెలియకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు, మీకు ఆ విషయం తెలుసా? సీక్రెట్ అది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను స్ట్రాంగ్ అవుతున్నాను సార్. ఎవ్రీడే నేను మార్కెట్ని చూస్తున్నాను, ఎవ్రీడే ఈవినింగ్ మార్కెట్ని రివిజన్ చేస్తున్నాను, ఎవ్రీడే నేను చేసిన మిస్టేక్ ఏందో తెలుసుకుంటున్నాను, ఎవ్రీడే నేను చేసిన సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఏంటో తెలుసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? క్వశ్చన్ అర్థమైందా? మీరేం చేస్తున్నారు? నేను ఎవ్రీడే డే మొత్తం ట్రేడింగ్ చేయాలి, ఈవినింగ్ అనలైజ్ చేయాలి, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లాజిక్స్ ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ చేస్తుంటే ఎవరికి వస్తుంది అనుకుంటా సార్? నేను స్ట్రాంగ్ అవుతాను. మీకు తెలుసా స్కూల్లో టీచర్స్ ఎంత టీచింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. సో నేను కూడా అంత పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను రేపటి రోజున ఈ మిస్టేక్ కూడా తీయొద్దు. ఇవాళ ఏమైంది, కొంచెం ఎర్లీగా ఎంట్రీ అయ్యాను. మీరు గమనిస్తే వీడియో చూపిస్తాను మీకు, నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సార్. ఏదైనా నా దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, నేను చాలా త్వరగా నా మిస్టేక్స్ని గ్రహిస్తాను. నేను పొరపాటు ఏమన్నా మార్కెట్ లైవ్లో చేశానంటే నేను మిస్టేక్స్ని త్వరగా గ్రహిస్తా. అదేవిధంగా ఈరోజు నేను ఆల్రెడీ ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమని ఇచ్చానంటే, ఇది రిస్క్ ట్రేడ్, ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా నేను ఎంట్రీ అయిపోయాను అని క్లియర్గా ఇచ్చాను సార్. చూపిస్తాను మీకు వీడియో, టెన్షన్ పడకండి. ఎవరి దగ్గర మోసం లేదు సార్. మోసం చేస్తే మోసపోతారో అంటే నేను మోసపోతాను, కానీ అర్థమవుతుందా? నేను జెన్యున్గా ఉండాలి, నేను జెన్యున్గా ఫస్ట్ ఉండాలి సార్, అంతే. ఓకేనా? నేను క్లియర్గా చెప్తాను సార్, రిస్క్ ట్రేడు నేను ఎంట్రీ అయిపోయాను. ఓకేనా? మీ ఇష్టం, తీసుకోవచ్చు లేకపోతే, కానీ ఇది రిస్క్ ట్రేడ్ 100%. సార్ 100% రిస్క్ ఎందుకు తీసుకున్నారు? మంచి క్వశ్చన్ సార్. ఎవరికన్నా ఈ క్వశ్చన్ మనసులో వచ్చుంటే మీకు సెల్యూట్ చేస్తున్నా. ఫస్ట్ రిస్క్ ట్రేడ్ తెలిసినా మీరు ఎంటర్ అయిన తర్వాత ఎందుకు ఎగ్జిట్ కాలేదంటే, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్, సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకుంటాను నేను ప్రతిసారి. సెల్ఫ్ పనిష్మెంట్ నేను వేసుకుంటాను, మార్కెట్ మనకు వేయదు కాబట్టి సెల్ఫ్ పనిష్మెంట్ నేను వేసుకుంటాను. నా మనసుకు అది గుచ్చుకుంటుంది. నెక్స్ట్ టైం నేను చేయకుండా నాకు ఆ పెయిన్ ఉంటుంది. అర్థమవుతుందా సార్? నాకు తెలుసు, ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయినా సరే నేను లాస్ అవుతానని తెలుసు, ఎందుకంటే రిస్క్ ట్రేడ్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ క్లియర్గా ఉంది, కానీ ఇది మొమెంటం వస్తే నా టార్గెట్ టచ్ కావాలి కదా సార్, ఉంది కదా. నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. నా టార్గెట్ టచ్ కాకుండా మార్కెట్ కిందికి రావద్దు ఒకటి, లేదా నా స్టాప్ లాస్ని తీసుకుని కిందికి పోవాలి, ఇవి రెండే జరగాలి. సో నేను కనుక అంటే నేననే కాదు సార్, ఎవరైనా సరే ఎంట్రీ అవ్వడం, ఎంట్రీ ఎగ్జిట్ ఇలా ప్లాన్ చేయకండి సార్ ప్లీజ్, దయచేసి. ఇదే ఏమవుతుంది తెలుసా? మీ ఎండ్ ఆఫ్ ద డేకి బ్రోకరేజే 1000 రూపాయలు కడతారు. మీరు 1100 ప్రాఫిట్లో ఉంటారు, కానీ బ్రోకరేజ్ 1000 రూపాయలు పోతే మీ ఇంటికి తీసుకుపోయే డబ్బులు 100 రూపాయలు మాత్రమే. అర్థమైందా? అందుకే సింగిల్ ట్రేడ్ వేయండి. టార్గెట్, స్టాప్ లాస్ ఉన్నాయి కదా సార్, స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, అవన్నీ వాడండి సార్. వాడకపోతే ఎట్లా తెలుస్తుంది? అర్థమవుతుందా? వాడకపోతే ఎట్లా తెలుస్తుంది సార్? యుద్ధంలో గెలవాలంటే యుద్ధం చెయ్యాలి సార్. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నిజంగా నేను మట్టుకు బాగా ఇంప్రెస్ అయిన సెంటెన్స్ సార్ ఇది. నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావు అనుకో, పక్కన కూర్చొని ఆడియన్స్లో కూర్చుంటే యుద్ధం గెలవరు సార్. మీరు ఫైట్ చేయాలి. అర్థమవుతుంది సార్? యూ హ్యావ్ టు ఫైట్. నువ్వే విన్ అవుతావు. పక్కనోడు ఫైట్ చేస్తే వాడు విన్ అవుతాడు. అర్థమవుతుంది సార్? నీ ఫ్రెండ్ ఫైటింగ్ చేస్తే నీ ఫ్రెండ్ విన్నర్ అవుతాడు. నువ్వేంటి ఆడియన్స్ అవుతావు. ప్రేక్షక పాత్ర మాత్రమే ఇది. సో నాకు పెయిన్ ఉండాలి, నాకు గుర్తుండాలి, నెక్స్ట్ టైం నాడు కన్ఫర్మేషన్ ప్రాపర్గా వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇట్స్ ఓకే సార్. నేను కావాలంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. నాకు 150, నేను 165కి ఎంటర్ అయ్యాను, 156కి వచ్చింది కదా, ఎగ్జిట్ అవ్వచ్చు కదా. నేను ఎగ్జిట్ కాలేదు. స్టాప్ లాస్ ఏదో ఒకటి తీసుకోవాలి సార్. స్టాప్ లాసా టార్గెటా, అంతే. వెయిట్ చేస్తాను, స్టాప్ లాస్ తీసుకున్నాను, ఆఖరికి ఎగ్జిట్ అయిపోయాను. ఫైన్.
బ్యూటీ చూడండి ఇక్కడ ఏం జరిగిందో. నేను అప్డేట్ ఇచ్చాను నాకు తెలిసి ఇక్కడ అనుకుంటా 48,150 పైన పోతేనే మనం ట్రేడ్ తీసుకుందాం సార్, అంతవరకు ట్రేడ్ తీసుకోవద్దని చెప్పాము. ఈ లెవెల్ ఎంత బాగా వర్క్ చేసింది చూడండి, పోలేదు, తీసుకోలేదు. ఇక్కడ మీరు కింద గమనించారు కదా, మన కింద టార్గెట్ హిట్ అయిపోయింది. నేను చేయను, మ్యాక్సిమం 3 అయితే అసలే చేయను. ఇంకా 3 PM దాటిందంటే ఎవరు ట్రేడ్ చేయొద్దని కోరుకుంటానండి. ఇక్కడ మీరు వలటాలిటీని తట్టుకోలేరు. దయచేసి కొత్త వాళ్ళని భయపెట్టిచ్చేస్తుంది, ఎలగొడుతుంది మార్కెట్ నుంచి. మీరు మొత్తం ఏమంటారు గుండు సున్నా ఉన్న డబ్బులను సమర్పించుకొని బయటకు వెళ్తారు మార్కెట్లో. ఫైన్, మంచి ట్రేడ్ దొరికింది సార్, ఇక్కడ మంచి ట్రేడ్ దొరికింది. బట్ నేను మిస్ అయిపోయాను. లైవ్లో మన స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాము. ఐ థింక్ ధీరజ్ గారు అనుకుంటా, ధీరజ్ గారు కూడా చెప్పారు సార్ 3+3 స్ట్రాటజీ ప్రకారంగా ఎంట్రీ వస్తుంది, అప్ సైడ్ మొమెంటం వస్తుందని చెప్పారు. అర్థమవుతుందా? మీకు ఇలా నేర్పిస్తాను తెలుసా, నేను ఇండికేటర్ అంటే నవ్వుకునేటట్టు చేస్తాను. నేను ఇప్పుడు ఇండికేటర్ చూస్తున్నాను సార్, ఎక్కడన్నా క్యాండిల్ ఎక్కడన్నా మారిందని చూసానా, మీరు చెప్పిన టాపిక్ అంటే లైక్ ఎక్కడ SMMA 3 బ్రేక్ అయిందని చూసానా, ఇవన్నీ నేను చూడకుండానే చెప్పగలను సార్. అర్థమవుతుందా? సో క్యాండిల్ స్టిక్స్ మీకు ప్రైజ్ యాక్షన్ ఒక్కటే సార్ మిమ్మల్ని పర్ఫెక్షన్ చేసేది. ఇది నేర్పిస్తాం, టెన్షన్ పడద్దు, ఓకేనా? సో ఇక్కడ అసలు రూల్ రావాలి సార్, రూల్ బ్రేక్ కావాలి, మనకి తీసుకున్న అవసరం లేదు, ఓకేనా? ఇంకొక లాజిక్ ఉంటుంది సార్, ఇది పార్ట్ 2లో చెప్తాను మీకు. అన్నిటికీ అడ్వాన్స్ లెవెల్తో పాటు మాస్టరీ లెవెల్స్ ఉంటాయి సార్, గుర్తుంచుకోండి, ఓకేనా? ఇవన్నీ మళ్ళీ చెప్తాను వీడియోస్. మీరు ఒకటేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది సార్, మీరు జుట్టు బీక్కుంటారు. అరే ఒకసారి అది ఓకే అంటాడు, ఒకసారి ఇది ఓకే అంటాడు, ఏందనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ పోయిన తర్వాత ఏది ఓకే కాదనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు మీ మైండ్ని ఇన్వాల్వ్ చేయాలి. మీరు మార్కెట్లో మీ మైండ్ని ఇన్వాల్వ్ చేయాలి, ఓకేనా? సపోజ్ ఈ స్టార్ వేసాను అనగానే, ఓకేనా, ఎవరైనా ఈ స్టార్ని ప్రాక్టీస్ చేస్తారా? మీరు చిన్నప్పుడు వేసుంటారు కదా, చూస్తే రాదు సార్, చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ఇదే ప్రాక్టీస్ ఇక్కడ చేయండి, ఈ క్యాండిల్లో చేయండి. అర్థమవుతుందా సార్ లాజిక్లు? మంచి ట్రేడ్ ఒక్కటి దొరికిందంటే సరిపోతుంది సార్, అర్థమవుతుందా? ఫైన్, రేపటి మార్కెట్ అనలైజ్ చేద్దాం సార్. మండే మార్కెట్ ఎలా ఉంటుందనేది. దానికంటే ముందు మన యాప్లో ఏం అప్డేట్ ఇచ్చామో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అందులో ఉందా లేదా అనేది ఒక వీడియో చేసి పెడుతున్నాను, చూడండి. సేమ్ ఇష్యూ సార్, మనకు వాయిస్ రికార్డింగ్ రాలేదు ఈ వీడియోకి వచ్చేసరికి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిఫ్టీలో మన లెవెల్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి సార్. ఏదైతే సపోర్ట్ తీసుకుందో హయ్యర్ హై ఫామ్ అవ్వలేదు, అండ్ అక్కడక్కడనే మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి మనము కాల్ సైడ్ తీసుకోలేదు. ఫైన్, తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేసింది, రిట్రేస్మెంట్కి వచ్చింది, వెయిట్ చేయాలి, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కిందికి ఎంట్రీ. ఎగ్జాక్ట్గా మన ఎల్లో బాక్స్ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సింపుల్, అర్థమవుతుంది సార్. మార్కెట్ చాలా సింపుల్గా చూడాలి, ఎంత సింపుల్గా చూస్తే మార్కెట్ అంత తొందరగా వస్తుంది. అన్ని కాంప్లికేటెడ్ చేసుకుని ఇండికేటర్లు పెట్టుకుంటే కష్టంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే, వాయిస్ రికార్డింగ్ రావట్లేదు కదా ఈ వీడియోలో కూడా. ఇది మార్కెట్ అనలైజ్ అండి, మండే రోజు ఎలా ఉంటుందనేది. లెవెల్స్ మార్క్ చేసుకొని సార్, లెవెల్స్ ఇస్తున్నాను. మీకు చెప్పాను కదా, మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో మొన్న చూపించిన దాంట్లో ట్రెండ్ ఎక్కడ కనబడట్లేదండి. ట్రెండ్ అంటే ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ హయ్యర్ హై, హయ్యర్ లో, లోయర్ హై, లోయర్ లో ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ ట్రెండ్ ఏం ఫామ్ చేయట్లేదు కదా, మీరు ఇక్కడ చూడండి, ఓకేనా? హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, ఓకేనా? ఇలా ఫామ్ చేస్తూ వెళ్తేనే ఒక ట్రెండ్ అనుకోవాలి. బట్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ఏం లేదండి. ఈ రెండు ఏదైతే లైన్స్ గీసాను కదా, ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు మార్కెట్ అక్కడక్కడనే ఉండి అందరినీ ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక దిక్కు బ్రేక్ అయితే అప్పుడు చూద్దాం, ఓకేనా? అండ్ ఆ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో దానికన్నా కింద గనక గ్యాప్లో దానికన్నా కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఫుల్ బేరిష్కి మారదామండి. లేదంటే పెద్ద గ్రీన్ క్యాండిల్ కింద కూడా ఒక క్యాండిల్ ఫామ్ అయినా సరే మనం ఫుల్ బేరిష్కి మారదాం. అప్పటిదాకా అందులోనే ఉండనివ్వండి, మార్కెట్ టెన్షనే లేదు. ఈ రెడ్ క్యాండిల్, ఆ గ్రీన్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మిగతాది మార్కెట్ ఎటుపోయినా సరే మార్కెట్ తగ్గట్టుగా వ్యవహరించండి సార్, అంతకుమించి ఏం లేదు. ఓకే, లెవెల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం మన బాక్స్ పైన ఓపెన్ అయినా సరే మనం బుల్లిష్ ట్రై చేద్దాం సార్. కానీ ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ పైన రెండు రెడ్ గ్రీన్ క్యాండిల్ పైన అయితే ఇంకా మంచిగా కన్ఫర్మేషన్ వెళ్తుంది. కాల్ సైడ్కి టార్గెట్ పైన ఇచ్చాను ఆల్రెడీ. లేదా అక్కడక్కడనే ఉంటే మట్టుకి మీరు తీసుకోకండి. ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని తర్వాత ఇంకో క్యాండిల్ 2-3 క్యాండిల్ పడ్డ తర్వాత బ్రేక్ అయితే అప్పుడు మంచి మూమెంటం ఇస్తే పైన టార్గెట్ కోసం. అప్పటిదాకైతే ఏం చేయొద్దండి. ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్ మార్క్ చేసుకోండి, ఓకేనా? ఇది ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. రైట్, మన టార్గెట్ అయిపోతుంది.
అక్కడికి మీకు 100% టార్గెట్ వస్తుంది. రైట్. ఒకవేళ బాగా గ్యాప్ అప్ అయినా సరే మీరు ఆ పైన టచ్ అయినా కింద టచ్ అయినా ఆ లెవెల్లో ఏర్పడితే మటుకి మీరు కొంచెం రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు కాల్కి ట్రై చేయండి పైన. మీకు ఇవన్నీ తెలిసిందే సార్, మనం రెగ్యులర్గా చేసేది, మీరు నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకోండి సార్. ఓకేనా. కాన్సెప్ట్ ఒకటే రకంగా ఉంటుందండి, కాన్సెప్ట్ని మార్చొద్దు ప్రతిసారి. కాన్సెప్ట్ని మారుస్తుంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతాయి. ఫైన్, అర్థమవుతుంది కదా. ఓకే, అది ఇంపార్టెంట్. ఆ రెండు రెడ్ గ్రీన్ ఉన్న ఏదైతే లెవెల్ ఉందో మీరు కాల్ సైడ్ పోవాలంటే అది ఇంపార్టెంట్. పుట్టు సైడ్ వెళ్ళాలంటే ఆ రెడ్ కలర్ కింద ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి, ఆ రెడ్ కలర్ కిందికి క్యాండిల్ క్లోజ్ అయితే మీరు పుట్టు సైడ్ వెళ్ళండి. టార్గెట్ కింద లైన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎల్లో బాక్స్లో ఓపెన్ అయినా సరే, ఎల్లో బాక్స్ ఇంపార్టెంట్ తెలుసు కదా, దాంట్లో ఓపెన్ అయినా కిందకైనా పైకైనా బ్రేక్ అయితే చూడండి. పైన అయితే పైన టార్గెట్, కింద అయితే కింద టార్గెట్. ఓకేనా. పైన అయితే పైన, కింద అయితే కింద. ఇవి రెండు టార్గెట్ల తగ్గట్టుగా మీరు చేయడానికి ట్రై చేయండి సార్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.